పాలసీలు మోటివేషన్ తయారు చేసినటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ 1. లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ 1. అంతేకాకుండా ఈరోజు స్కిల్ కానీ, టాలెంట్ కానీ, ఇన్నోవేషన్ కానీ, లీడర్షిప్ సామర్థ్యం కలిగినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి యువత నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా, ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇండియన్ యూత్ ఆయా దేశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో, ఆయా దేశాలకు సంబంధించినటువంటి హెల్త్ అండ్ మరి మెడికల్ సెక్టార్లో, ఆయా దేశాలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఇండియన్ యూత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు మనము ప్రపంచానికి విశ్వగురుగా వెళ్ళాలని. ఎస్, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ప్రపంచానికి విశ్వగురు అవబోతున్నాం. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గ్లోబల్ మీటింగ్స్ అవుతుంటే మరి ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ గ్రూప్ ఫోటోలు అయ్యేది. ఆ గ్రూప్ ఫోటోలలో చూస్తే మనం ప్రధానమంత్రి ఎక్కడుండా, ఏ లైన్లో ఉండా ఎతకాల్సినటువంటి పరిస్థితి ఉండేది. 5వ లైన్లో ఉన్నాడా, 5వ లైన్లో మూలకు ఉన్నాడా చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఫ్రంట్ రోలో, సెంటర్లో నిలబడేటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈజ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని మనం చేస్తాను. దట్ ఈజ్ ఎ చేంజ్ ఈరోజు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా డిఫెన్స్లో, మీకు తెలుసు, ఇప్పుడే ఆపరేషన్ సింధూర్ ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ ఏ రకంగా ఎమర్జ్ అయిందో ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పాము. ఏ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ యూజ్ చేయలే. 90% టెక్నాలజీ భారతదేశంలో తయారైనటువంటిది. అందులో హైదరాబాద్లో తయారైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా మన తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి, తెలుగు గడ్డ మీద తయారు చేసినటువంటి ఈ యొక్క టెక్నాలజీతో ఏ రకంగా ప్రపంచాన్ని శాసించామో మనకందరికీ తెలుసు. ఈరోజు మన స్వదేశీ టెక్నాలజీతో మరి ట్యాంక్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, రాకెట్ లాంచర్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, ఆర్టిలరీ కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఈరోజు చాలా ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం. అంతకుముందు 98% డిఫెన్స్ షూస్ కూడా, మన మిలిటరీ వాడే షూస్ కూడా కొన్ని దేశాల నుంచి, మరి ఇండోనేషియా లాంటి దేశాల నుంచి డిఫెన్స్ షూ, సైనికులు వాడే షూస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటిది ఈరోజు మనము సుమారు 50 దేశాలకు ఈ గత 10 సంవత్సరాలుగా డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి భారతదేశం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా పూణే కావచ్చు, జబల్పూర్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, నాగపూర్ కావచ్చు, కొచ్చి కావచ్చు, అందులో మన హైదరాబాద్ కావచ్చు, డిఫెన్స్ రీసెర్చ్లో, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, డిఫెన్స్ టెక్నాలజీలో మనము అగ్రగామాన ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను మరింతగా మీకు ఎక్కువ విషయాలు చెప్పాలని ఉన్నప్పటికీ కూడా సమయ భావంతో నేను మరి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా రానున్న రోజుల్లో మనము అన్ని రంగాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారు. మీరు ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితం, న్యూ లైఫ్ మీరు స్టార్ట్ చేయబోతున్నారు. నిన్నటి వరకు మీరు చదువుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో తిరిగారు. ఈ రోజు నుంచి మీ తల్లిదండ్రుల సహకారం మీరు తీసుకోవద్దు. మీరే ఈ రోజు నుంచి మీ తల్లిదండ్రులకు మంచి చెడ్డ చూడాల్సినటువంటి బాధ్యత మీది. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తిన్నా తినకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, వాళ్ళు బట్టలు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నా కొడుకు నా బిడ్డ బాగుండాలి అని మిమ్మల్ని అందరినీ కూడా 9 మాసాలు మోసి
మరి పెద్దగా అయిన తర్వాత స్కూళ్ళల్లో కాలేజీలో చేర్పించి వాళ్ళకు తోచినంత వాళ్ళకు అందినంత అన్ని రకాల సహాయకారాల ఫీజులు కట్టి బట్టలు ఇప్పించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక యోగ్యులుగా ఈరోజు తయారు చేశారని వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఈరోజు మీరు అందరూ అనుకోవాలి, మీకు జన్మనిచ్చినటువంటి మీ ఊరు కానీ, మీరు చదువుకున్నటువంటి మీ స్కూల్ కానీ, మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను కానీ, మీకు చదువు చెప్పినటువంటి టీచర్లను కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దాంతోపాటు మీ మాతృభాష, అది ఏ భాష కావచ్చు, మీ మాతృభాషను కూడా మర్చిపోకుండా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి వారి చివరి శ్వాస వరకు కూడా మీరు వారికి అండగా ఉండాలి. అది ఈరోజు మీరు అందరూ కూడా అనుకోవాలి. ఏ ఉద్యోగం, చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ, తల్లిదండ్రులను మాత్రము తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలని మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మీరు ఉద్యోగంలో చేరుతున్నారు. ఉద్యోగం అంటే జీతం కోసమే అనుకోకూడదు. ఈరోజు మీరు రెవెన్యూలో చేరినా, లేకపోతే రైల్వేలో చేరినా, లేకపోతే ఎందులో చేరినా కూడా సర్వీస్ మోటివ్ సాలరీ వస్తుంది, కానీ నేను సేవ చేస్తాను, రైల్వేకు మంచి పేరు తీసుకొస్తాను, లేకపోతే ఆర్మీలో అయితే ఆర్మీలో మంచి పేరు తీసుకొస్తాను అనేటువంటి విషయము మరి ఈ సందర్భంగా మీరందరికీ మనవి చేస్తూ, తప్పకుండా ఆ దిశలో మీరందరూ కూడా సేవలు అందిస్తారనేటువంటి విశ్వాసంతో మరి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నట్టుంది కొంతమంది